హాయ్ అండి. బటర్ పన్నీర్ మసాలా కర్రీ. ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి, క్యాజు అండ్ పన్నీర్ క్యూబ్స్లా కట్ చేసుకోవాలన్నమాట. క్యూబ్స్లా కట్ చేసుకున్నాక నేను వేసే పేస్ట్ ఏంటంటే అది ఆనియన్, టమాటో, చెక్క, లవంగ అండ్ గార్లిక్, జింజర్, జీరా అండ్ ధనియా టోటల్ ఫ్రై చేసుకోవాలి. టోటల్ ఫ్రై చేసుకున్నాక అది పేస్ట్ చేసి బాగా ఆయిల్ కానీ గీ కానీ రెండు మిక్స్ చేసుకొని అది రెండు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక కారం వేసుకోవాలి, చిల్లీ పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ కూడా మంచిగా ఉడికాక కొంచెం ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది కదా, అప్పుడు మనం పన్నీర్ క్యూబ్స్ ఉంటాయి కదా, క్యూబ్స్ అన్నీ వేసుకోవాలన్నమాట. పన్నీర్ క్యూబ్స్ అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. చపాతీలోకి బాగుంటుంది అండ్ రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. పన్నీర్ బటర్ మసాలా అండ్ తర్వాత నేను కొంచెం బెల్లం పౌడర్ వేసానండి. బెల్లం పౌడర్ వేస్తే ఆ ఎగట కొంచెం పోతుంది అనమాట. టమాటా వేస్తాం కదా, టమాటా ప్యూరీ, అందుకే. నెక్స్ట్ క్యాజ్యూస్ కూడా గీలో ఫ్రై చేసుకొని, గీ ఆర్ బటర్ చాయిస్ ఈజ్ యువర్స్, మనం గీలో ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటాయి. బటర్లో ఫ్రై చేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట. అది కొంచెం స్కిప్ అయ్యింది. అది అండి బటర్ పన్నీర్ మసాలా కర్రీ. చపాతీలోకి సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి.